కుమారులు ఎలా అయితే బాగుపడతారని నీవు అనుకుంటున్నావు, అది దేవుని దృష్టిలో నువ్వు ప్రార్థిస్తే నీ బిడ్డల్ని ఉన్నత స్థాయిలో ఉంచేవాడు క్రీస్తు. రెండవ మాట నేను చెప్తాను. మనం మళ్ళీ పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మేలు చేసి మనం శ్రమపడాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా తన వెంబడించిన వారికి అనేక మేలులు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు తన వెంబడించిన వారికి అనేక స్వస్థతలు చేశాడు. యేసు ప్రభువు తన వెంబడించిన వారిని కరుణించి జాలిపడి ముట్టి బాగు చేశాడు. కళ్ళు లేని వాళ్ళకి అలా ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చాయి. ఇదిగో ఆ కోనేటిలో నువ్వు కడుక్కో అని చెప్తే వెళ్ళి కడుక్కుంటే కళ్ళు కనబడ్డాయి. కాళ్ళు చేతులు బాగలేనటువంటి ఊచకాలు చేతులు గలవాడిని బాగు చేశాడు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం స్త్రీని దేవుడు, ఆ స్త్రీ యేసు ప్రభు వస్త్రం చెంత ముట్టగానే ఆమెలో ఉన్న రక్తధార ఆగిపోయింది. అంత అద్భుతమైన దేవుడు. పక్షవాతం గల వారిని లేపి నడుపున యేసయ్య గుడ్డి వారికి చూపించాడు, గుడ్డి వారికి కాళ్ళు ఇచ్చాడు, నత్తి కలిగిన వారు మాట్లాడగలిగారు, చెవిటి వాళ్ళు వినగలిగినారు, అంతస్తులు ఉన్నవారు చూపు పొందగలిగినారు. ఆ దేవుని యొక్క నిజస్వరూపాన్ని చూడగలిగారు. ఆ ప్రభువుని కొనియాడారు, స్తుతించారు. నీ నా జీవితంలో మనం ఎలా వస్త్రం వేసుకున్నాం? కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, శరీరంలో ప్రతి అవయవము శక్తిగా పనిచేస్తుంది. క్రీస్తు కొరకు నీవు జీవించగలుగుతున్నావా? నీకు మేలు చేయాలని, నీ కుటుంబాన్ని దీవించాలని ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి నీవు మేలు పొందాలని క్రీస్తు తాను శ్రమ పొందినాడు. నీ కుటుంబం దీవించబడాలి అని ఆశించి యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చి శ్రమపడ్డానికి ఇష్టపడ్డాడు. అన్యాయపు తీర్పు పొంది సిలువకు కొట్టబడ్డాడు. ఎంత చాలా కలిగిన దేవుడు నా యేసయ్య. ఆ ప్రభువు నీవు నేను కోరుకుందాం. ప్రభువా, ఇప్పటి నుంచి చాలు, ఇన్నాళ్ళు మనం అనేక సంవత్సరాలు అనుసరించాం. ఇప్పటి నుంచి అయినా నీ చిత్తం ఎరిగే కుమారుడిగా నుంచి నాయన, కుమార్తెగా నుంచి ప్రభా, నీ చిత్తం ఎరిగే బిడ్డగా నుంచి నాయన అని ప్రార్థించాలి. నేను మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. బైబిల్ ఒక మాట ఉంది కదా, కీడు మాని మేలించమన్నాడు. మేలు చేయడానికి సిద్ధపడాలి. అన్ని విషయంలో తప్పిపోతూ ఉన్నా యేసు ప్రభు వేళ నీ కొరకు తాను ప్రాణం పెట్టుకుంటే ఈ లోకంలో నీకు రక్షణ ఉండేది కాదు. ఈ లోకంలో నీకు నాకు ఒక మంచి పేరు ఉండేది కాదు. మనం గౌరవంగా చెప్పుకుంటాం ఏమని, నేను దేవుని బిడ్డని, నేను దేవుని కుమారుడిని, నా తండ్రిని ప్రార్థన ఇచ్చాడు, ఆయన మేలు చేస్తాడని ఆశించాలి. ఆయన మేలు చేయడానికి వచ్చాడు. కీడు చేసే దేవుడు తన కొడుతున్న వారిని కూడా ఒక్క మాట పల్లెత్తి ఎందుకు కొడుతున్నావైనా అన్న దేవుడు కాదు. ఎంత జాగ్రత్త దేవుడు యేసయ్య. మన ప్రభా, నా కొడుకు ఇంత దెబ్బగలిగిన వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసి మనల్ని మనం పరీక్ష చేసుకొని క్రీస్తు కొరకు నివసించే కుమారుడిగా, కుమార్తెగా నీవు నేను ఉండాలి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిన యెడల చూడండి, దేవుడు నీతిమంతుడైన దేవుడు, ఆయన కొరకు నువ్వు శ్రమపడితే ఏమంటే మనము ధన్యుడు. లోకం కొరకు కాదండి. లోకంలో ఉన్న సమస్యలు చాలా ఉంటాయి. మానవ జీవితమే సమస్యలతో కూడింది. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు చాలా సమస్యలు ఉంటాయి. వాటన్నిటిలో నీ విజయం పొందాలని ఆశిస్తున్నావా? నా యేసయ్య నీకు మేలు చేయగలుగుతున్నాడు. నా ప్రభువు నిన్ను దీవించబోతున్నాడు. ఇదిగో తన హస్తమును చాపి నేను నీకు తోడుగా ఉన్నానని, నిన్ను స్వస్థపరుస్తానని, నీకు ఆరోగ్యం ఇస్తానని, నీవు అనుకున్నది చేస్తానని నా ప్రభువు కోరుతున్నాడు. మనం అడుగుతున్నామా? దేవుని సంగమా, 3వ విషయం ముగిస్తారు. దేవుని కొరకు మనం శ్రమపడాలి. అది ఒక మంచిది. ఒకటి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. రెండవది, మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. మూడవది, ఆయన చిత్తమును తెలుసుకున్న వారికి ఆ శ్రమ మంచిది. నాకు ఆరోగ్యం బాగాలేదు అనుకోండి,
ఈ ఆరోగ్యం బాగలేకుంటే దీన్ని బట్టి నేను దేవుడికి ప్రభావ ఈ జ్వరం ఇచ్చిన నీకు వందనాలు, నన్ను స్వస్థపరచు అని చెప్పగలగాలి. కానీ మనం ఏం చేస్తాం? జ్వరం వచ్చిందంటే చాలా ఎవరు తింటాం? 3 రోజులు వస్తే 4 రోజులు ఉంటే, వారం రోజులు ఉంటే జ్వరమే అంటే కాదు, సమస్యలు కూడా ఫైనాన్షియల్ సమస్యలు కావచ్చు, బిడ్డల సమస్యలు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, కులం సమస్యలు కావచ్చు, బ్లడ్ సమస్యలు కావచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు. ఇవన్నీ నెరవేరకపోతే ఎమ్మడేమో దేవుని నిందిస్తాం. ఏమని కొట్లాడాలి, మంచిదే ప్రభా, నీవు నా తండ్రి కదా, ఆయన మేలు చేయని ఉద్దేశించి నీ కొరకు ఆయన కీడులో పడ్డాడు. ఆయన ఆశీర్వదించాలని ఉద్దేశించే నీ కొరకు శాపగ్రస్తమైపోయినాడు యేసయ్య. నా కొరకు శాపగ్రస్తమైపోయినాడు యేసయ్య. ఏం పాపం చేశాడు? ఏ పాపము చేయలేదు. బైబిల్లో రాసినటువంటి మాట, మనం ధన్యులమే లోకములో క్రీస్తు కొరకు నువ్వు నిందించబడతా ఉంటే, అవమానపరచబడతా ఉంటే. బైబిల్ నేను కొత్తగా చూశాను. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకు బ్రతుకుట మనం బ్రతుకుతున్నాం. ఈ శరీరంలో దేవుని ఆత్మ ఉంది. నీ ఆత్మీయ కుమారుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఈ మట్టి శరీరంలో కూడా మట్టి అయిపోవాల్సిందే. కానీ నువ్వు వెళ్ళిపోకముందే క్రీస్తుని తెలుసుకుంటే నీకు లాభం. చాలాసార్లు అంటుంటారు కదా, లాభం వచ్చే పనులు చేయండి అన్న, నష్టం వచ్చే పనులు. ఏదైతే కుటుంబానికి నష్టం కలిగిస్తుందో, వ్యక్తికి నష్టం కలిగిస్తుందో దాన్ని చేయకపోవడం మంచిది, దానికి ముట్టుకోకపోవడం మంచిది. క్రీస్తు మన కొరకు తన్ను తాను వేయపరచుకున్నాడు, నష్టపరచుకోవడానికి ఇష్టపడ్డాడు, సిలువను పొందడానికి ఇష్టపడ్డాడు. అంతకంటే మించింది తన ప్రాణం పెట్టడానికి కూడా ఆయన వెనుకాడలే. నేనంటే ఎంత ప్రేమిస్తాను, నీవంటే ఎంత ప్రేమ వేసేపు, నీ నాకు జీవితం కొరకు నిన్ను నన్ను బ్రతికించడానికి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా సిలువలో పెట్టడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా దైనందిన జీవితంలో క్రీస్తుని కలిగి నివసించు. క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదం మనము ఈ లోకంలో పొందుకోవాలి. దేవుడు పిలుచుకున్నాడు. అందుకే శాపగ్రస్తులు ఉండడానికి కాదు, శ్రమపడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ దేవుడికి దూరంగా ఉండడానికి ఇది పిలుపులను ఏర్పాటు చేసుకోవాలి. ఆయన నీ శ్రమల గుండా నిన్ను విడిపించాలి, నీ పాపం నుండి విమోచించాలి, నీ ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించి ఆశీర్వాదములు పొందడానికే ఆ క్రీస్తు ప్రాణం పెట్టాడు. ఆయన సంతోషం ఏంటో తెలుసా? నీవు నేను ఆనందంగా కలవాడు. క్రీస్తుకి సంతోషం ఏంటో తెలుసా? ఆ ప్రభు ఆలయంలో నీవు నేను స్తుతించున్నాం. దేవుడికి ఇష్టమైనది ఏంటో తెలుసా? నీ కుటుంబం కనపడాలని సన్నిధిలో అది దేవుడు నీ కొరకు బలి అర్పణగా అర్పించబడ్డాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, నీ నా దైనందిన జీవితంలో క్రీస్తు కొరకు ఎవరైనా నిన్ను తీరితే, అవమానపరిస్తే మేలని నేర్చు. ఆయన మేలు చేసే దేవుడే. బైబిల్లో దగ్గర చూస్తాడు, ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు సిగ్గుపడితే ఆ పేరుని బట్టి సమాజంలో నేను అక్కడక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు నా బైక్ పడినప్పుడు లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. మనం కూర్చుని పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళు నన్ను అడిగేది తెలుసా? సార్ మీరు టీచరా అని అడుగుతారు. నేను వేసుకున్న ఆ షూస్, ఆ బట్టలు, ఆ స్టక్, ఆ సెట్ వాళ్ళకి అనిపించే విధానం అదే. టీచరా మీరు? లేదన్నా కొత్తపల్లిలో సంఘం ఉంది, అక్కడ పాస్టర్ అంటే తెలుసా? కొంతమంది తెలిసిన వాళ్ళు తెలుసు అంటారు, కొంతమందికి తెలియదు. సార్ యేసు ప్రభు గురించి విన్నారా ఎప్పుడన్నా? మా ఊళ్ళో మేము ఎప్పుడు వెళ్ళలేదు కదా, అన్ని గుళ్ళే ఉన్నాయన్న వాళ్ళు. ఇదిగో యేసు లోకానికి వచ్చినాడు, ఇట్లా మనకు చంపేది నమ్ముకుంటే వచ్చు. 3 మాటలు చెప్పి ఎంతో సంతోషపడుతుంది. చాలామంది గుర్తుపడతారు. పాస్టర్ అని ఇప్పుడు తెలుస్తుంది కొన్ని ఏరియాలో. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది,
క్రీస్తు కొరకు సజీవ సాక్షిగా నీవు నేను చెప్పగలగాలి. పేతురు అదే గుర్తు చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి సంఘాలలో విశ్వాసులందరికీ ఆయన క్రీస్తు మీ కొరకు శ్రమ పొందాడు, అది మహిమకు సారూప్యమై ఉన్నది. ఆయన పొందిన శ్రమ మనకు మేలు తీసుకొచ్చింది. ఆయన పొందిన నిందలు మనకు దీవెన వచ్చాయి. ఆయన పొందిన దెబ్బలు మనకు స్వస్థత ఇచ్చింది. కాబట్టి నీవు నేను కూడా దేవుని వెడలను అంతుకొని సంఘంలో సమాజంలో నివసించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తోడే ఉండి నడిపించి దీవించిన మమ్మల్ని అందరూ కారణం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ప్రవీణ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థించాం.